హాయ్ ఫ్రెండ్స్, ఇది సమ్మక్క సారక్క జాతర, మేడారం జాతర. ఈరోజు బస్సులు రాలేదు. లక్షలాది ప్రజలు బస్సుల గురించి ఎదురు చూస్తున్నారు. చూడండి ఎంత ఎంత మంది ప్రజలు అయితే, ప్రజలకు అసలు చాలా ఆహారం, వాటరు ఏది లేక చాలా ఇబ్బందుల పాలవుతున్నారు. తిరిగి ఇండ్లకి వెళ్ళాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు అసలు ఎట్లా వెళ్ళాలి, ఏంటి, ఒక్క బస్సు లేదు, ఏం చేయాలి. ఆర్టీసీ అయితే తీసుకొని వచ్చి ఇక్కడ మేడారంలో పడేసింది. కానీ ఇక్కడ చూడడానికి ఎంత ఘోరంగా ఉందో చూడండి. ఒక్క బస్సు లేవు, లక్షలాది మంది ప్రజలు తిరుగుతున్నారు. ఇట్లా ఎక్కడ దొరుకుతుంది ఏందనేది. ఎందాక ఒక బస్సు వచ్చింది, ఇట్లా వస్తే మొత్తం ఇట్లా మీరెక్కి వెళ్ళిపోయారు. అంత ఘోరంగా ఉంది పరిస్థితి. ఆర్టీసీ వాళ్ళు కూడా ఇంత నిర్లక్ష్యం చూస్తే ఎట్లా ఉంటుంది, చాలా ఘోరాది ఘోరము. చూడండి, ప్రజలు, చిన్నపిల్లలు, స్త్రీలు చాలా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎంత ఘోరం అంటే అంత ఘోరంగా పడుతున్నారు. ఫుల్ చలి, చలి మామూలుగా లేదు ఇక్కడ. ఫుల్ చలి, చలిగా గజ గజ వణికిస్తుంది. నైట్కి ఎట్లా ఉండాలా, ఏంది పరిస్థితి ఏం అర్థమైతే లేదు. బస్సులు ఏం వచ్చేటట్టు లేవు. ఎప్పుడు వస్తాయో రావో తెలియదు. అసలు ఎవరు కూడా సమాచారం ఇచ్చే మనుషులే లేరు. గవర్నమెంట్కి సంబంధించిన మనుషులు లేరు. సీఎం రేవంత్ రెడ్డి పోయి అమెరికాలో ఉన్నాడు. ఇక్కడ ఏమవుతుంది ఏందనేది కనీసం ఇంత పెద్ద పండుగ రాష్ట్రంలో, ఇంత పెద్ద పెద్ద సెకండ్ కుంభమేళా అంటారు, ఇంత పెద్ద ప్రజల పండుగకు ఆయన చదువుకుంటానే పోయిండు అమెరికాకు. ఏం చదువుకుంటాడో ఏమో, ప్రజలను గాలికి వదిలేసి అమెరికాకు చదువుకుంటానికి వెళ్ళిపోయిండు. ఇంత ఘోరం ఉంటుందా ఫ్రెండ్స్? ఒక రాష్ట్ర పండుగ, ఇంత పెద్ద పండుగ ఇక్కడ జరుగుతుంది. కనీస ఏర్పాట్లు లేవు, బస్సులు లేవు. ఉచితంగా బస్సులు ఇచ్చి మరి ఇప్పుడు అందరూ వచ్చారు, ఉచితంగానే వచ్చారు. చూడండి, పీకేశ్వరు గారి అదంతా మొత్తం పీకేశ్వరు. అల్లకల్లలో అయితే అల్లకల్లలో అవుతుంది. ప్రజలు చాలా కోపంలో ఉన్నారు. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్ వచ్చి ఏమైతుంది అట్లా చేస్తుంది అంటే కూడా చాలా ఘోరంగా ఉంటుంది పరిస్థితి. అంత ఘోరంగా ఉంది. గవర్నమెంట్ మరీ ఇంట్లో చేస్తుందా చూడండి. అది ప్రజల ఆక్రోశానికి, కోపానికి ఆ తడకలు కూడా ఆగడం లేదు. తడకలు మొత్తం తీసేస్తురుగా. బస్సులే అని చూస్తుంది. బస్సులు కావాలి ఫస్ట్, ఇప్పుడు బస్సులు కావాలి. ఇంత ఘోరంగా ఉంది పరిస్థితి. ఈ చలికాలం ఎక్కడ పండుకుంటుంది. చాలా మంది ఏంటంటే నైట్ వచ్చేసి ఈరోజు దర్శనం చేసుకొని వెళ్ళిపోదామని అనుకుంటారు. కానీ ఆ పరిస్థితులు ఇక్కడ లేనే లేవు. ఎట్లా ఉండాలి, ఎక్కడ పోవాలి, ఒకటే డ్రెస్ వేసుకొని వస్తారు. ప్రజలను ఇట్లా చేయొద్దు. ఏ గవర్నమెంట్ సర్కార్ అయినా కూడా ఇట్లా చేస్తే బాగుండదు. అంత మంచిగా సమ్మక్క సారక్క జాతర అంత ఘనంగా జరుపుకోవాలని అనుకుంటారు ఎవరైనా, కానీ ఇంత బాధలు పడాలి అనుకుంటారు. కనీసం రాష్ట్ర ప్రభుత్వానికి ఇంత కూడా గుర్తులేనట్టుంది. ఇంత ఉన్నారు జనాలు, ఎట్లా చేయాలి, వాళ్ళకు ఏందనేది ఏం అర్థమవుతలేదు. వాళ్ళు కూడా ఏం చేయాలో వాళ్ళకు కూడా అర్థమవుతలేదు. ఎట్లా బతకాలి, ఏంది పరిస్థితి. నైట్కు గడిస్తే చాలా అన్నట్లు ఉన్నారు ప్రజలు. సో ఇది సిచ్యువేషన్ ఫ్రెండ్స్. అంత మంచిగానే సమ్మక్క జరగాలని కోరుకుందాం.